విజయానికి 3 విషయాలు అవసరమవుతాయి. ఒకటి శారీరక ఆరోగ్య బలం, రెండవది మానసిక బలం, మూడవది సహకార సామాజిక బలం. శారీరక బలం కోసం ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి. 1 కేజీ భోజనం చేస్తే 2 కేజీలు నీరు తీసుకుంటాం. 10 కేజీలు శ్వాస నుండి శక్తిని తీసుకుంటాం. శ్వాసక్రియ ద్వారా 10 కేజీల ఆహారం దొరుకుతుంది. అటాచ్డ్ లెట్రిన్ బాత్రూమ్ ఉంచుకున్నవారు ఆ 10 కిలోల ఆహారాన్ని పాడు చేసుకుని మురికి ఆహారం తింటారు. వీలైతే టాయిలెట్ అనేది వేరుగా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ ఆవు పేడతో తయారైన పిడకలు, ఆవు పేడతో తయారైన అగరబత్తులు, ఆవు నెయ్యిలో వాటిని ముంచి వెలిగిస్తే ఊర్జాయి ప్రాణాయామం అవుతుంది. ఆవు పేడ పిడక పైన చుక్కలు చుక్కలుగా ఆవు నెయ్యి వేస్తే అది ఊర్జాయి ప్రాణాన్ని సృష్టిస్తుంది. శక్తివంతమైన ఆహారం అది. నేను ఆ భోజనం చేస్తాను. రొట్టెలు, కూరలు తక్కువగా తింటాను. స్వచ్ఛమైన శ్వాస మరియు ఈ నెయ్యి. అప్పుడప్పుడు కర్పూరం యొక్క బిళ్ళని అగరబత్తిపై ఉంచుతాను. అది శక్తివంతమైనదే. కర్పూరం బిళ్ళని పొడిగా మార్చి ఇంట్లో చల్లుతూ ఉండాలి. ప్రాణవాయువు బాగా తయారవుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా చూసుకోవాలనుకుంటే ఆహారం స్వచ్ఛంగా ఉండాలి. ఉల్లి, వెల్లుల్లి, ఒంటె యొక్క పాలు క్రింది కేంద్రాలను లోనికి నెట్టి బుద్ధిని నాశనం చేస్తాయి. కాబట్టి ఆహార స్వచ్ఛత అనేది మీ హక్కు అయి ఉండాలి. పవిత్రంగా ఉండాలి. ఏడుపు, విచారం, చెడు వైఖరితో ఎప్పుడూ వంట అనేది చేయొద్దు. వంట చేసేవారి సాధనాలు, వారి భావాలు, వారి చేతులు, ఇంకా వంట చేసే స్థలం శుద్ధిగా ఉండాలి. ఈ ఆహారం స్వచ్ఛమైనది. నిద్ర కూడా బాగా పట్టాలి. మంచి నిద్ర కోసం ప్రశాంతమైన జీవనాన్ని గడపాలి. నిద్రపోయే ముందు గమనించండి, తల పడమర వైపుగా ఉన్నట్లయితే చింతలు మిమ్మల్ని వదిలి వెళ్ళవు. ఉత్తరం వైపుగా ఉన్నట్లయితే వ్యాధులు మిమ్మల్ని వదలవు. దక్షిణం వైపు తల పెట్టొద్దు. మంచం మీద కూర్చున్న తరువాత భగవంతుణ్ణి స్మరిస్తూ ఆయన పవిత్ర నామాన్ని జపించండి. మీరు నిద్రపోయే చోట మీకు వీలైతే అప్పుడప్పుడు ఆవు పేడతో చేసిన పిడకల యొక్క ధూపాన్ని వేయండి. ఎప్పుడైనా ఆవు యొక్క నేతితో దీపాన్ని వెలిగించండి. తరువాత భగవన్నామాన్ని జపించాలి. హరి ఓం 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 ఓం. ఓం 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 ఓం. हरि ओम ओम प्रभु जी ओम प्यारे जी ओम ओम ओम. ఈ విధంగా 7-8 నిమిషాలు దేవుని నామాన్ని జపించిన తర్వాత హాస్య ప్రయోగం చేసి మంచం మీద కూర్చోండి. శ్వాస లోపలికెళ్ళేటప్పుడు చూడండి, మరి బయటకొస్తే లెక్కించండి. దీనివల్ల మానసిక ప్రశాంతత, అలాగే మీకు ఏదైనా కష్టం ఉన్నట్లయితే దానికి పరిష్కారం దొరుకుతుంది. మూడవది బ్రహ్మచర్యం. భార్యాభర్తలు బిడ్డకు జన్మనిచ్చేలా ప్రవర్తించండి. అంతేగాని వృధాగా శారీరక సుఖాల కోసం ఒకరి వెన్ను మరొకరు విరుచుకునే కార్యక్రమాలు చేయకండి. ఈ 3 విషయాలు, ఆహారంలో స్వచ్ఛత, చింతలేని మంచి నిద్ర, బ్రహ్మచర్యం, ఇవి మన భౌతిక ప్రపంచంలో విజయానికి కీలకమైనవి. ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా కీలకమే. ఈ విజయం ఆది దైవిక, ఆది భౌతిక మరియు ఆధ్యాత్మికం, మూడింటికి ఈ విషయాలు అవసరమే.